హాయ్ అండి అందరికీ, అరుణశ్రీస్ కిచెన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు హెల్తీగా టేస్టీగా పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దామా మరి? 4-5 కట్టల పుదీనా ఆకులను అయితే తీసుకున్నానండి. నేను 4-5 కట్టలు చిన్న ఆకులను అన్నీ తుంచి పెట్టుకున్నాను. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ నానిన తర్వాత శుభ్రంగా 2 టైమ్స్ అయితే కడుగుతున్నానండి. ఏవైనా ఆకుకూరలను ఇలాగే శుభ్రపరచుకోవాలండి. మనము వాటర్లో సాల్ట్ వేసుకునే శుభ్రపరచుకోవాలి ఆకుకూరలను. నేను అలాగే ఒక 2-3 పుదీనా కట్టలను అయితే చిన్నగా ఆకులు తుంచేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ముందుగా. వాటర్ అంతా కిందికి పోయేటట్టుగా జాలి గిన్నెలో వేయాలండి ఆకులను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెడుతున్నాను. మనం పుదీనా పచ్చడికి అయితే నువ్వులు బాగా టేస్ట్ని ఇస్తాయండి. అందుకే ఒక చిన్న కప్పు నువ్వులను అయితే యాడ్ చేస్తున్నాను. కడాయిలో నువ్వులను మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా నువ్వులు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. నువ్వులైతే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే పుదీనా పచ్చడి కోసము ఒక 5 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా శుభ్రంగా కడిగి వాటర్లో వేసి పెట్టుకున్నానండి. మనకు పుదీనా పచ్చడి కావలసిన టొమాటోస్, చింతపండు, ఎండుమిరపకాయలు అన్నీ అయితే పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఒక 10 పచ్చిమిర్చి వేసానండి ఆయిల్లో. మొత్తం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 కలిపి వేస్తున్నాను చూడండి. ఒక 10 పచ్చిమిర్చి, ఒక 10 ఎండుమిర్చి వేసాను. మంచిగా ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో. మొత్తం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి, బాగుంటుంది. అసలు పచ్చిమిర్చి వేసినాక టేస్ట్ రాకపోవడం అనేది ఉండనే ఉండదండి. మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. పచ్చిమిర్చిని ఆయిల్లో వేపుతుంటేనే స్మెల్ అదిరిపోతుందండి. మీరు కూడా వంటల్లో ఎక్కువగా పచ్చిమిర్చి వేస్తారా, ఎండుమిర్చి వేస్తారా? మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో, చిన్న ప్లేట్లో వీటి అన్నిటినీ తీసి పెట్టుకుంటున్నాను పక్కకు. ఒక కప్పు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే కడాయిలో కాస్త నూనె, ఆయిల్ కూడా ఉంటుంది కదండి, అందులోనే మనము వాటర్ లేకుండా జాలి గిన్నెలో వేసాము కదా పుదీనా ఆకులను. వాటర్ అంతా కిందికి కారిపోయింది కదా. ఇప్పుడు శుభ్రంగా ఉన్నాయి కదండి మనకు పుదీనా ఆకులు. ఆయిల్లో వేసేస్తున్నాను.
పుదీనా ఆకులు వాటర్ లేకుండా ఇంకేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతున్నాయి పుదీనా ఆకులు. నాకైతే అన్ని పచ్చళ్ళకెల్లా పుదీనా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. హెల్త్ కూడా చాలా మంచిది కదా పుదీనా పచ్చడి. ఆకలి లేదు అనుకునే వాళ్ళకైతే పుదీనా పచ్చడి చేసి పెట్టండి. ఎలా తింటారో చూడండి మీరే. మంచిగా ఫ్రై అయిపోయాయి. మీకోసం అయితే మంచి మంచి రెసిపీస్ అయితే చేయాలనుకుంటున్నాను నేను. నాకు ఎక్కువగా ఇష్టమైన రెసిపీ అంటే పుదీనా పచ్చడేనండి. మీకు ఏ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎవరి ఇష్టాలు ఎలా ఉంటాయో నాకు కూడా తెలుస్తుంది. చూడండి ఎలా మంచిగా ఫ్రై అయిపోయాయో పుదీనాకులు. మనం అంత ఆకు వేస్తే ఎంత కొద్దిగా అయిపోయిందో. ఇప్పుడు అదే బౌల్లో చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. మనము ముందుగా ఒక 5-6 టమాటాలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ టమాటో ముక్కల్ని ఆయిల్లో వేస్తున్నాను. ఈ టమాటో ముక్కలు మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టాం కదండి చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, అది కూడా ఇందులోనే వేసేయాలి. మంచిగా ఫ్రై అయిపోతున్నాయి టొమాటోస్. టమాటా ముక్క మంచిగా మెత్తగా సాఫ్ట్గా కావాలి. ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడైతే టమాటాస్ అయితే మెత్తగా అయిపోయాయి స్మూత్గా.
స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనము వేయించి పెట్టుకున్న నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. ముందుగానే నువ్వులని మిక్సీ పట్టాలని, ఎందుకంటే తర్వాత మిక్సీ పడితే అవి బెరకగా మెత్తగా పేస్ట్గా కాలేవండి. అందుకోసమే ముందు నువ్వులనే ఫ్రై చేసుకోవాలి, నువ్వులనే మిక్సీ పట్టాలి. నువ్వులైతే పౌడర్ లాగా అయిపోయాయి. అదే జార్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్లో, అవి వేసేయాలి. వెల్లుల్లి రెబ్బలు అయితే చిన్న కప్పులో తీసి పెట్టుకున్నాను నేను. చూడండి ఎంత మోతాదులో తీసుకున్నానో, మీరు కూడా అంతే మోతాదులో తీసుకోండి. జీలకర్ర వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం కదండి, తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి జార్లోనే. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. పుదీనా పచ్చడి అంటే కొంచెం ప్రాసెస్ పెద్దగానే ఉంటుందండి. హెల్త్కి మంచిది కదండి, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి పుదీనా పచ్చడి వల్ల. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయండి. గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పుదీనా ఆకులతో చాలా సమస్యలను ఎదుర్కోవచ్చండి. టేస్టీగా పుదీనా పచ్చడి చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో చెప్పండి. ఇప్పుడు మనము పుదీనా ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను ఇందులోనే వేసేసుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా పేస్ట్ లాగా అయిపోయాయి కదా, స్మూత్గా. ఈ పేస్ట్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా కాకుండా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. పచ్చడి అంటే కొంచెం అంత పేస్ట్ లాగా ఉంటే బాగుండదు, మీడియంగా ఉంటే బాగుంటుంది. పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పోపు కోసము. ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర, ఆవాలు, చిన్న టీ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు,
2-3 ఎండుమిర్చి, పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి, నేను అందుబాటులో లేక వేయలేదు. బాగుంటుంది. పోపు అయితే రెడీ అయిపోయింది కదా. పుదీనా పచ్చడిని ఆయిల్లో వేసేస్తే సరిపోతుంది. కమ్మని హెల్దీ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ పుదీనా పచ్చడి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి. హెల్దీ పుదీనా పచ్చడి రెడీ. అబ్బా, చూస్తేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, ఎంత బాగుందో టేస్ట్ అయితే. కమ్మని పుదీనా పచ్చడి అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కమ్మని పుదీనా పచ్చడి అయితే రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసిన కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.